తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుంటారని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభువును చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకవంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. దేని కొరకు నీ పరుగు. ఇందులో బిలాము పరుగు నడి బహుమాను కొరకంట. అంటే బిలాము పరుగు బహుమాను కొరకు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినమాట. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినమాట. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి యునుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని కొట్టగా. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను గొప్పగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మని తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆచరితపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే మన అంశం ఏమిటయ్యా అంటే దేని కొరకు నీ పరుగు. బిలాము పరుగు బహుమానం పొందాలని అంట. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట చూస్తే చూడండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిల్చుంట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలని దానిని కొట్టగా. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక. ఆమేన్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిన వారైనా బిలామంట ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడితే వారు దీవించబడతారని బాలాకు తెలుసుకున్నాడు. బాలాకు ఎవరంటే మోయాబీయులకును మిద్యానులకును అంటే అతడు ఏంటంటే రాజుగా ఉన్నాడు. మోయాబీలకు వారిని మిక్కిలి భయపడిరి. మోయాబు ఇశ్రాయేళ్ల జంకిరి. మోయాబులు మిద్యాను పెద్దలతో ఎదురు వానికి వచ్చి చూడండి అక్కడ సిపోరా కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు అని 22వ అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగంలో ఉంది. అయితే అని ఇక్కడ చూడండి బాలాకు బిలాముని అంటున్నాడు, నీకు ఏ బహుమానం కావాలో చెప్పు. నీకు ఏ బహుమానం కావాలన్నా సరే ఆ బహుమానము నేను పంపిస్తాను, నేనిస్తాను. నువ్వు వచ్చి ఒక జనంగం వచ్చారు. వారు ఎటువంటి వారంటే ఇక్కడ చూడండి రాయబడుతుంది 5వ వచనం చదివితే దూత ఈ వర్తమానం పంపెను, చిత్తగించుము ఒక జనము ఐగుప్తులను వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పిన ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని అతము చెడుకు నేను బలముందనేమో. అప్పుడు నేను ఈ జనునివై
ఈ దేశం నుండి వారిని తెలివేదును. ఎలానిగా నీవు దీవించబడవాడు దీవించబడును, శపించువాడు శపించబడును అన్నాడు. చూడండి, ఇవన్నీ తెలుసుకున్నాడు. బిలాం దగ్గరికి దూతను పంపించాడు, వర్తమాన్ని పంపించాడు. ఆడు వచ్చారు. వచ్చిన తర్వాత మనోడేమన్నాలంటే, వాస్తవంగా బాబు మీరు వెళ్ళిపోండి, నేను దేవునితో తెలుసుకుని వస్తాను, దేవుడు వెళ్ళమంటే నేను వెళ్తాను, వద్దంటే నేను మానేస్తాను, మీరు నడిచేయండి అయ్యా అనాలి. కానీ అక్కడ ఏమన్నాడు తెలుసా, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఏమన్నాడండి చూడండి, అక్కడ ఏందో వచ్చిన అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్దకు బసం చేసిరి. ఆ రాత్రి అంతా ఆయన దగ్గర ఉన్నారు. అయ్యగారు వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వారితో వెళ్ళొద్దురా అని చెప్పాడు. ఏమన్నాడండి, నువ్వు వారితో వెళ్ళొద్దు, వారెవరో తెలుసా, దీవించబడిన వారు, వారిని శపించొద్దు అని దేవుడు కరాఖండిగా ఈ యొక్క బిలాముకు చెప్పాడు. చూడండి, ఒక మాట చూడండి, 9వ వచనంలో దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ ఎద్దరున్న ఈ జనులు మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లనను, సిపోరా కుమారున బలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తును బయలుదేరి వచ్చారు, వారు భూతలము కప్పి ఉన్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని చెప్పించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తొలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపరన్నాడు. వచ్చిన వారు ఎవరయ్యా అంటే, ఫలానా ఫలానా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరేంటి నీ విషయం అంటే, అదిగో వారి దగ్గరికి వెళ్ళి వారిని చెప్పిస్తేనంట వారి మీద జయమునుంది, వారిని జయిస్తానంటున్నాడు. మరేం చేయమంటామన్నాడు. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు. చూడండి, దేవుడు ప్రజలు, దేవుడు అభిషేకించిన వాడు, దేవుని చేత దీవెన పొందినవాడు, ఎవడు రమ్మంటే వాడు కూడా వెళ్ళిపోకూడదు, ఎవడ పడితే వాడితో సాంగత్యం చేయకూడదు. ఇక్కడ చెప్పాడు, అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు చెప్పించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశములకు వెళ్ళడి, మీతో కూడా వచ్చినకు యెహోవా నాకు సెలవీయలేదని చెప్పడనిగా. అర్థమైపోయింది కదా స్టోరీ. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వారితో వెళ్ళొద్దు, వారు దీవించబడిన వారు, వారిని శపించడానికి వీలు లేదు అని దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. అయితే బిలాము వెళ్ళి వారితో చెప్పారు. వారు మళ్ళా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా బాలాక్ అంటాడు కదా, బాలాక్ ఏమంటాడంటే, నేను పంపే ఆ యొక్క డబ్బు సరిపోలేదా, నేను నిన్ను గణపరచలేనా, నేను అంత స్తోమత లేని పరునా అని కొన్ని డైలాగులు వాడితే, ఈ డైలాగులకి మళ్ళా వ్యక్తి మళ్ళీ దగ్గరికి వస్తాడు. మళ్ళా వచ్చి మళ్ళీ దేవుని అడుగుతాడు, అయ్యా ఏం చేయమంటావు, అయ్యా వారు మాటి మాటికి వస్తూ ఉన్నారు, బహుమానం ఇస్తూ ఉన్నారు, ఏం చేయమంటావు అంటే, సరే నువ్వు వారితో వీళ్ళని చెప్పాడు. కానీ దేవులాంతో వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినలా నువ్వు లేచి వారితో వెళ్ళము, అయితే నేను చెప్పిన మాట చెప్పనే నువ్వు చేయవలను అతనికి సెలవు ఇచ్చాడు. అయితే చూడండి, అసలు పాయింట్కి వస్తా ఉన్నాను. లేచి తన గాడిద గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుడి కోపము రగులుకునెను, యెహోవా దూతనకు విరోధముగా త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకెక్కి పోచుండగా తన పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గం దూచి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండిట. ఆ గాడిద చూచెను గనుక త్రోవలో నుండి బయటకు వెళ్ళిపోయింది. చూడండి, అసలు దేవుడికి ఇష్టం లేని పని, దేవుడికి నచ్చిన పని ఇక్కడ బిలాం చేస్తా ఉన్నాడు. మనిషి అయితే దేవుని మాట వినలేదు, కానీ అక్కడ ఒక గాడిద ఏం చేస్తుంది తెలుసా, దేవుని యొక్క దూతను చూచి భయపడిపోయి సందుల్లోకి వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయింది. దాన్నంట దోవలో తేవడానికి, తన మార్గంలో తెచ్చుకోవడానికి చాలా దెబ్బలు పడ్డాడు. చూడండి, 25వ వచనం చూడండి, 24. యెహోవా దూత ఇరుపక్కల గోడలుగా ద్రాక్ష తోటలను సందులను నిలిపెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మోపిన కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. చూడండి, అది గాడిదైతే దేవుని మాట వింటుంది, భయపడుతుంది. ఒక యజమానుడేమో కొడుతూ ఉన్నాడు.
యజమానుడు దాన్ని కొడతా ఉంటే అప్పుడు చూడండి, అప్పుడు యెహోవా గాడిదకు వాక్ ఇచ్చాడు, నోటి మాట ఇచ్చాడు. అప్పుడు దాకా గాడిద ఎప్పుడు మాట్లాడలేదు. అయితే వెంటనే గాడిద మాట్లాడుతుంది, అది నన్ను ముమ్మారు కొట్టితివే, నేనేమి చేహితిని? బిలాము తనగా, బిలాము నీవు నా మీద తిరిగిపడితివే, నా చేతిలో ఖడ్గముండ నిన్ను చంపుదని గాడిదనిగా. అందుకు గాడిద, నేను నీ దాసి అనేది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచు వచ్చుచున్న గాడిదని కానా, నేను ఎప్పుడన్నా నీకు ఇట్లు చేటు కదా అని బిలాముతో అనగా అతడు లేచెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రావులో నిల్చున్న యెహోవా దూతని చూచి వంగి నమస్కారం చేశాను. చూడండి, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి, దేవునితో మనము సహవాసం చేయాలి. అంతేగాని బాలాకు రమ్మన్నాడు కదా అని బిలాము బహుమానం కొరకు పరిగెట్టకూడదు. పరిగెడితే ఏమవుతుంది తెలుసా? ఆ మార్గంలో నీకు ఆటంకాలు కలుగుతాయి, ఆ మార్గంలో నీకు ఇబ్బంది కలుగుతాయి. అది శ్రేయస్కరమైన మార్గం కాదేమో, పరిపూర్ణమైన మార్గం కాదేమో. ఒక్కసారి నువ్వు అర్థం చేసుకున్నట్టుగా దేవుడు దాన్ని చేశాడు. అయినప్పటికీ అతడు అంటాడు కదా, నీకు విరోధంగా బయలుదేరి వచ్చి తిని ఏమన్నాడండి? దేవుడేమో ఎల్లొద్దురా, వారు శపించబడిన వారు కాదురా, దీవించబడిన వారు, వారితో సాంగత్యం చేయకు, వారితో వెళ్ళకు అంటే మనోడు కాదు, కుదరదు, డబ్బిస్తానన్నాడు, బహుమానం ఇస్తాన్నాడు, నేను వెళ్తానయ్యా అన్నాడు. వెళ్తే ఇలాగనే ఉంటుంది. వెళ్ళాడు, మనందరం తెలుసు, బహుమానం పొందుకోవాలని ఆశపడ్డాడు, ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ దేవుడు అతను నోరును మూయించి దేవుడు వాక్కు చేత అక్కడ మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తు నుండి వస్తున్నది దీవించబడిన వారు, శపించబడిన వారు కాదు, మరొకరు కాదు. కానీ అటువంటి వారిని నువ్వేమాత్రము కూడా శపించకూడదని దేవుడు కరాఖండిగా బిలాముకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. అప్పుడు బిలాము బలాకుతో కూడా వెళ్ళాను. చూడండి, బలాం అంటే ఇంకా వెళ్తున్నాడు. మరనాడు బిలాము బలాకును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్న స్థలం నుండి జనులను శివరాకు చూడవాలని అతన్ని ఆ చోటుకి ఎక్కించాడు. మనం ఎలా చూసుకుంటూ వెళ్తే ఇంకా 25వ వచనంలో కూడా ఉంటుంది, ఈ 24వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటూ ఉంటాం. 25వ వచనంలో 24వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తపడకు ఆయన నరమాత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండానా. చూడండి, బిలాము తన యొక్క బహుమానం కొరకు పరిగెడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం సరిపోదు, దేవుడిచ్చిన దీవెన సరిపోదు అనుకున్నట్టుగా ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో నేను కూడగట్టుకోవాలని బహుమానం కొరకు పరిగెట్టాడు. తద్వారా ఆటంకాలు కలిగాయి. తర్వాత వెళ్ళినా కానీ తన పనిని ఆపించి దేవుని యొక్క బిడ్డలను దీవించే వారిగా వెళ్ళాడు. అక్కడ అంటాడు కదా ఒక మాట, 24వ అధ్యాయం 25వ వచనం అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవను వెళ్ళాను. దేవునికి స్తోత్రం అండి. మరి అట్టి రీతిగా దేవుని ప్రజలను ఎవరైనా కూడా మనం క్షమించాలి, లేదంటే దూషించాలి అనుకున్నప్పుడు ముందుగా ఆయన ఎవరు బిడ్డో, అనేక దేనికి సంబంధించిన వాడో మనం తెలుసుకుని మాట్లాడితే అది చాలా మంచిదని దేవుని యొక్క సేవకుడిగా మరి తెలియపరుస్తూ ఉన్నాను. మనందరము కూడా అట్టి రీతిగా నిలబడి ప్రభు సన్నిధిలో నిలబడుతూ ఉంటే ప్రభు మనకు ఖచ్చితంగా దీవిస్తాడు. ఈ యొక్క బిలాము వలె బహుమానం కొరకు నువ్వు పరిగెడుతున్నావేమో ఈ రాత్రి, అటువంటి పరుగు మన బ్రతుకుల్లో ఉంటే, మన జీవితంలో ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా విడిపించుకుని ముందుకు సాగబడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని బహుగా దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా తల్ల వంచండి, వీలైన వారు మోకరించండి, రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా యేసు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావునయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రిగా సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటున మరుగుపరిచారు, ఏడంతా అభిషేకించారు. నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలునైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా. వచ్చి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిబోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారు మనసు, రక్షణ భూమి దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాని తల్లకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులా ఉన్నతండి. పరిపాలిస్తున్న నాయకుల్ని, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నా. వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పని బట్టుగా నీ పాత్రగా వాడుకోండి. చదువుకున్న నీకున్నారు వారి జిల్లోనూ విశ్వాసంలో ఏదో దయచేయండి. ఉద్యోగ పద్ధతులు దయచేయండి. వివాహ చిత్రపడులకు భాగస్వామ్య సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దయచేయండి. గర్భులు దీవించండి. నెల నిండుగా సులువైన కానుపు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తామినేకుంటుండగా యేసు నామములో వండల సమకూర్చండి. రక్కలు తీర్చండి. నేను ఎంతోమంది ఇండియా దేశంలో గృహాలు లేక, స్థలం డబ్బులు లేక, డబ్బు స్థలం అనేక ఉంటున్నారయ్యా. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రసన్న యొక్క వాక్యం సెలవిచ్చారు కనుక ఆ గృహాలు మీరు కట్టమని, అధిపతికి మీరు నడిపించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు. ఈ రాత్రి ఎవరైతే నేను విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మ లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ ఇవ్వడం లేక ఉంటుండగా వరకలు తీర్చండి. వారితో మీరు మాట్లాడండి. నేను విదేశాలు యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగులు మీరు శ్వాస దాయించండి. ఈ రాత్రి ఎవరైతే ప్రభావ విదేశస్తులు స్వదేశం వెళ్తున్నారో, వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారిని కూడా క్షేమ తోడుకెళ్ళమని కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎవరైతే ప్రభావ పుట్టినరోజు జరుపుకుంటున్నారో, వాళ్ళ తండ్రి పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారిని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని గత సంవత్సరం నుండి సంవత్సరము అనేకమైన దీవిని ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా మేము ప్రార్థిస్తామనయ్యా. అలాగే తండ్రి ఈరోజు ఎవరైతే ప్రభా ఇంకా నాప్తుని కోల్పోయి దుఃఖంలో వ్యాధులు ఉన్నారో వారి కుటుంబాలకి ఓదార్పు, ఆదరణ దయచేయండి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక యెరూషలేము క్షేమం మేము ప్రార్థిస్తామన్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను మీకు కొమ్మరించండి. నా చుడిని కంచివేమని కాపులు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను. ఇండియాలో ఉన్న మా ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా దర్శించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఎంతోమంది బిడ్డలు వ్యాధులతోనూ, రోగాలతోనూ అనేక మంది మరణ పడకలో పడి ఉంటుండిగానైనా వారందరికీ స్వస్థతను, ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా విడిచిపెట్టమని, నీ పనిముట్టుగా వాడుకోమని కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రిగా సమయంలో ఎవరైతే నేను ఇంకని ప్రభా ఎంత భయంకరమైన స్థితిలో వ్యాధులతో, రోగాలతో ఉన్నారో వారందరికి స్వస్థత దయచేయమని మీ దీనసేవని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలు పంపిస్తున్న ప్రత్యేక బిడ్డను కూడా మీ దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి చిన్న పది పబ్బులు తెచ్చామని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ రాత్రి మాటలు విన్న బిడ్డలకును, పంపిస్తున్న బిడ్డలకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఒక దీవించిన గాక. మరి పరిచర్య మీకు ఆశీర్వకరగను, దీవుని కరగుంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబంలో పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ కడదాం. మరి ఈ యొక్క పరిచర్యను ఇదే మొదటిసారిగా మీరు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క పరిచర్యను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ప్రార్థన సదులు ఉంటే నేరుగా మీరు మాకు తెలియపరచండి. మీ కొరకు యెరూషలేము నుండి మేము ప్రార్థన చేస్తాం. ఇట్లా దీని సేవకుడు పాస్టర్ కొల్లాబత్తుల జీవరత్నం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అలా